బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న 2 ఆవులు ప్రజెంట్గా వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది ఇంకా డెలివరీ అవ్వలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది డెలివరీ అయింది. ప్రజెంట్గా వచ్చేసి 8 లీటర్లు అయితే ఇస్తుంది. 2 హెవీ సైజు మంచి హెవీ మిల్కింగ్ ఉన్న కెపాసిటీ ఉన్న ఆవులు. 2 జెర్సీ మరియు హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి. మనకి రెండింటి దగ్గర ఈజీగా పూటకి 10 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది. అంత సైజులో ఉన్నాయి, అంత బ్రీడ్ ఉన్నాయి ఆవులు కూడా. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మంచి సైజులో ఉన్నాయి, సేమ్ సైజులో ఉన్నాయి 2 అయితే. మనకి ఈజీగా పూటకి 10 లీటర్లు వెళ్ళాలంటే ఇట్లాంటి ఆవులు అయితే మనం పెట్టుకోవచ్చు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏమి ఉండవు ఈ ఆవుల దగ్గర అయితే. అంత మంచిగా తిరిగి వేస్తున్నాయి ఆవులు కూడా. ప్రజెంట్గా అయితే 2 మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రెండింటికి 4 సన్ల దగ్గర ఎట్లాంటి ప్రాబ్లం లేదు. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకాలే. ప్రజెంట్గా అయితే మన దగ్గర 2 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. జత మీదకి వెళ్ళి బాగుంటాయి ఆవులు అయితే, మంచి క్వాలిటీ బ్రీడ్. ఈ ఆవు కంప్లీట్గా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ప్రజెంట్గా వచ్చేసి ఆవు అయితే 6 పళ్ళతో ఉంది. సెకండ్ లాక్టేషన్ తరపు మంచి క్వాలిటీ బ్రీడ్. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు ఒక 1 వీక్ వరకు టైం పడుతుంది ఈజీగా డెలివరీ కానీ. 1 వీక్ లోపల మనకు పొద్దుగంతా కూడా నిండి వస్తుంది, ముడతంతా కూడా. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా పూటకి 10 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు అంత సైజు ఉంది, అంత బ్రీడ్ ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి పొదుగుకి సంబంధించి పాలనరాలు కూడా బాగా కనిపించేస్తున్నాయి ఆవుకి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చూడండి. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానికే రెడీగా ఉంది. మేబీ డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ ఈజీ పడుతుంది వచ్చే టైము. పొదుగు ఇప్పుడు వదులుతుంది. పొదుగు వచ్చేసి గిన్నె పొదుగు తింది. మనకు గిన్నె పొదుగులు ఎట్లా అంటే మనకు డెలివరీ అయిన తర్వాత పాలు మొత్తం తీసేస్తే పొదుగు ఏం లేనట్టు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వరకు యథావిధిగా ఈ మాత్రం వచ్చేస్తుంది. ఇది డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకు ఒక 7 నుంచి 8 లీటర్లు వెళ్ళొచ్చు. ఆవు కూడా అంత సైజులో ఉంది, బ్రీడ్ కూడా ఉంది. మనకి ఇవి పొదుగులు హెవీగా కనిపించరావు, కానీ పాలు అయితే మిల్క్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకు ఆవులు కూడా మంచిగా బయట తిరిగి మేసే రకమే. ఇది మన దగ్గరికి వచ్చేసి దాదాపు ఈ రోజుతో 1 వీక్ అవుతుంది. ఈజీగా 1 వీక్ ముందు వచ్చింది. ఇది మంచిగా మనకు తిరిగి మేస్తుంది, వాతావరణం కూడా తట్టుకొని ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా తిరిగి మేస్తుంది ఆవు అయితే. ఎవరైనా తిరిగి మేపాలనుకునే రైతులు ఎవరైనా ఉంటే కనుక ఆవు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. తినడం తాగడం కూడా ఆవు బాగుంది. మనకు ఒక 1 వీక్ లోపలనే డెలివరీ అవ్వచ్చు. 6 పళ్ళతోనే ఉంది ప్రజెంట్గా ఆవు అయితే. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానికి రెడీగా ఉంది. నాకు డెలివరీ కావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది ఈజీగా. డెలివరీ అయితే కనుక మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే పూటకి మనకి ఈజీగా 8 లీటర్ల మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు కూడా మంచి మీడియం సైజ్ కంటే కొంచెం బెటర్గా ఉంది. మనకు మంచిగా వాతావరణం కూడా తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఈ పొద్దుగంతా కూడా మనకు ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ లోపల ఎండ్ వచ్చేస్తుంది. బయట తిరిగి మేసే రకమే. మనకు వాతావరణానికి సంబంధించి ఇబ్బందులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా బయట తిరిగి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది.